నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఘనంగా జరిగిన మేడే వేడుకలు, పలు ప్రాంతాలలో జెండా ఆవిష్కరించిన కార్మికులు. కుల గణనకు ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్, స్థానిక బీసీ నాయకులు హర్షం. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి. శుక్రవారం జరగనున్న మోడీ అమరావతి టూర్ సమాయత్త కార్యక్రమం నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి మే 2వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి సభను విజయప్రదం చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులారు దాసరి ఉషారాణి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యులతో ఆమె సమావేశమై 2వ తారీఖున అమరావతిలో జరగనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరై మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిష్టను చంద్రబాబు గారి వద్ద మరింత పెంచే విధంగా నేతలు కార్యకర్తలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిసరకులారు దాసరి ఉషారాణి, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, ఎనుగంటి జగదీష్, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల పార్టీ అధ్యక్షులు జివాజీ మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబా, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా జరుద్దీన్, గట్టుబల్లి మాణిక్యారావు, షేక్ కరీముల్లా, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణం సిద్ధార్థ కన్వెన్షన్లో పట్టణ ప్రముఖులు రావి గోపాలకృష్ణ కుమార్తె వివాహానికి మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధువులను డాక్టర్ నిఖిత, డాక్టర్ శ్రీరామ్ను ఆయన ఆశీర్వదించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, భాష్యం రామకృష్ణ, గట్టినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రముఖ పురోహితులు శనగల హనుమత్ శాస్త్రి కుమార్తె వివాహం పట్టణంలోని ప్రతిపాడి గార్డెన్లో జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులను మారుతి శ్రీ మానస లహరి, వెంకట నాగసాయి, దుర్గా పవన్, రవీంద్ర శర్మలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి సతీమణి మరి లలితమ్మ కూడా ఉన్నారు. గడియార స్తంభం సెంటర్ గాంధీ పార్క్ గేటు ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ యూనియన్ తరపున మేడే కార్యక్రమం జరిగింది. సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్ళూరి బాబురావు జెండా ఆవిష్కరించారు. తూబాటి సుభాని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు షేక్ సుభాని, నాయుడు శివ, పేలూరు రామారావు, తన్నీరు వెంకటేశ్వర్లు, వరహాలు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో రకాలుగా వేధింపులకి పనిచేయడానికి టైం లేదు. కరోనా దెబ్బలు తిని మళ్ళీ ఒకవేళ ఆడ ఆమె పిల్లల్ని బాధించుకున్నా సరే కరోనాతో తల్లి పిల్లల్ని అవతలలాగి పనిచేయబడుతుంది. సంస్థ నుంచి ఎక్కడి నుంచి పుట్టింది ఇది? దేశంలోనే శ్రీకాకుళ నగరంలో 139 సంవత్సరాల క్రితం అంటే 1886లో 86వ సంవత్సరంలో అమెరికా దేశంలోని షికాగో నగరంలో తొలిసారిగా అనేక మిత్రులు చెప్పినట్టు అనేక గంటలు, అనేక రోజులు పరంపరంగా కొనసాగినటువంటి విశృంఖలంగా దోపిడీ, కార్మికుల మీద దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ షికాగో నగరంలో కార్మికులు మొత్తం సహించలేని విధంగా బాధలు పెడుతున్నటువంటి యజమాన్య పాలక వర్గాల మీద తిరుగుబాటుగా కార్మిక వర్గం సమ్మె చేసి రక్తపు టేర్లు పారించినటువంటి ఆనాటి పోలీసు యంత్రాంగం, పరిపాలకులు
వారించినప్పటికీ కూడా వెనుదిరగకుండా ఒక సమయభావం ఉండాలి. అది నిర్ణీత సమయం అంటే మేము 8 గంటల కంటే పని చేయబోము. ఇది ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గానికి కానుకగా కావాలా, మా ప్రాణాలైనా అర్పిస్తాం. ప్రపంచ శ్రామికులకి ఒక టైం అంటూ కావాలా, మీ దోపిడీ విధానానికి అడ్డుకట్ట వేయాలి అనే చెప్పి నినాదంతో ఆ కార్మికుల మీద పోలీసులు కాల్పినటువంటి కాల్పుల్లో రక్తంతో తడిసినటువంటి గుడ్డని ఎర్ర జెండాగా మలిచినటువంటి ఘనత ఆ కార్మిక వర్గానిది. కళామందిర్ సెంటర్లోని శ్రీ జ్యోతి చైతన్య సేవా సంఘం కార్యాలయంలో గురువారం ఆ సంఘ సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ కులాలకు జనగణనలో సమగ్ర కులగణన డిమాండ్ను అనుమతించిన ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేశారు. చంద్రభంగా సంఘ అధ్యక్షులు ఉప్పాల భాస్కరరావు మాట్లాడుతూ కులగణన వలన బీసీ కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉందన్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1931లో జనగణన జరిపారని 94 సంవత్సరాలుగా బీసీ కులాలు ఎదురు చూపులు చూస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు పాలించిన పాలకులు బీసీ కులాలకు సరైన న్యాయం చేయలేదన్నారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దుల వెంకటకోటయ్య మాట్లాడుతూ కులగణన చేయడం లేదని అనే అపవాదును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులగణన ఏర్పాటుతో పటాపంచలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి వెంకటేశ్వర్లు, జ్యోతి చైతన్య సేవా సంఘం ఉపాధ్యక్షుడు తెప్పలి కాసులు, బీసీ నాయకులు పోలూరి ఆంజనేయులు, ఉప్పాల మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనగణనలో సమగ్ర కులగణన విషయంలో మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో కులగణన జరుపుతామని చెప్పేసి మరి బీసీలకు ఒక తీపి వార్తను అందించారు. మరి ఈ యొక్క వార్త కోసం మేము గత సంవత్సరాల తరబడి పోరాడుతున్నాము. అనేక సమావేశాలు, అనేకమైన ఉద్యమాలు జరిగిన తర్వాత మరి మోడీ గారు ఈ విషయంపై ఒక చల్లని వార్త మాకు అందజేశాడు. ఈ విధంగా కులగణన జరిపి మా జనాభా, బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. అది మరి ఈ రోజున అనుకోకుండా మరి ప్రపంచ కార్మికుల దినోత్సవం రోజు మేము ఈ యొక్క బీసీ కులాలకు కూడా ఒక పండుగ దినమని ఈ రోజున మరి మోడీ గారిని అభినందిస్తున్నాము. అలానే మరి ఈ బీసీ కులాలకు ఇప్పటి వరకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు లేవు. మరి రేపు కులగణన తర్వాత అయినా ఈ రిజర్వేషన్ కార్యక్రమంలో మరి సరైన నిర్ణయం తీసుకుంటారని మోడీ గారికి విన్నవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ దాదాపుగా 10 సంవత్సరాల పాలన ముగించుకొని 11 సంవత్సరాలు పాలన ముగించుకొని ఇచ్చేసినటువంటి సందర్భంలో ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా మళ్ళీ జనాభా ప్రతిపాదన మీద మరి అన్యాయం జరుగుతుందని అనేక మంది బీసీ సోదరులు కావచ్చు, అన్ని వర్గాల వారు కూడా పోరాడుతూ ఉన్నారు. మాకు రావాల్సిన వాటా మాకు రావటం లేదు, కులగణన తీయండి, దాన్ని బట్టి చట్టసభలో రిజర్వేషన్ కల్పించండి, మా సీట్లు మాకు రావాలని పోరాడుతూ ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు నిన్న ప్రకటించినటువంటి ప్రకటన మరి ప్రతిపక్షాలకు కావచ్చు, అన్ని వర్గాల వారు కూడా మరి దీన్ని బీసీ ఒక వ్యక్తి అయ్యుండి కూడా మరి బీసీ జనాభాకి తగ్గట్టుగా కులగణన తీయట్లేదు అనే అపవాదుని మూటగట్టుకున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు వారికి ఏదైతే కోరుతా ఉన్నారో అందరూ అన్ని వర్గాల వారు వారి యొక్క మరి అభిమానాన్ని, వారికి ఏదైతే కళలకు అంటున్నారో ఆ కళను నిజం చేయడం కోసం ఈరోజు జనాభా లెక్కలు తీయడానికి అంగీకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. బీసీ సంఘాల ఐక్యవేదిక తరపున కూడా వారికి అభినందన తెలియజేస్తున్నాను. మరి ఏదేమైనప్పటికీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ క్యాబినెట్ మొత్తానికి కూడా మరి బీసీల ఐక్యవేదిక తరపున వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ పోరాటం చాలా బాగా మాకు ఇప్పుడు జరిగిందండి, సంతోషంగా ఉంది. మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన దాంట్లో ఇప్పుడు అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆస్కారం ఇచ్చిన మన ప్రధానమంత్రి గారు అన్నగారు మిగిలిన విషయాన్ని చెప్పారు. ఆ ప్రధానమంత్రి గారే రేపే మన
అమరావతికి వస్తున్నారు. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా అమరావతికి వచ్చేసి ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకాలని నేను కోరుతున్నాను. ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ మేడే సందర్భంగా చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్లోని ఏఐటీయూసీ అనుబంధ టిట్కో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించారు. ముఖ్య న్యాయవాది సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ రావిపాటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నియోజకవర్గ అధ్యక్షులు కామ్రేడ్ పేలూరు రామారావు, నియోజకవర్గ మాజీ సిపిఐ ఇన్ఛార్జ్ కార్యదర్శి కామ్రేడ్ నాగభైరు సుబ్రహ్మ, నియోజకవర్గ మాజీ సిపిఐ ఇన్ఛార్జ్ కార్యదర్శి కామ్రేడ్ నాగభైరు రామసుబ్బాయమ్మ, సిపిఐ నాయకులు కామ్రేడ్ నాయుడు శివకుమార్, కామ్రేడ్ వంతా భగత్ సింగ్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చంపి 8 మందిని ఉరితీసి ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఉరితీసిన చరిత్ర ఆ రక్తపాతంలో పుట్టిందే ఈ ఎర్ర జెండా. మనందరం ఈరోజు మన కార్మికులు మన హక్కులు ఉన్నాయి అని అడుగుతున్నామంటే వాళ్ళు మనకి ప్రసాదించిన భిక్ష, వాళ్ళ త్యాగమే మనం ఈరోజు ఈ హక్కుల రూపంలో అనుభవిస్తున్నాం. కాబట్టి మీరందరూ మేడే గురించి మరింతగా తెలుసుకొని వచ్చే సంవత్సరం ఘనంగా అందరు కార్మికులందరి దీంట్లో అసలు కార్మికులకి అసలైన పండుగ అంటే ఇదే. క్రిస్మస్ కాదు, సంక్రాంతి కాదు, బక్రీద్ కాదు. కార్మికులందరికీ పండగ అంటే మేడేనే, ఇంకో పండగే లేదు. వచ్చే సంవత్సరం మీరందరూ కలిసి దీన్ని ఘనంగా జరుగుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. కడప నుండి కలకత్తాకు వెళ్తున్న బత్తాయి లోడు లారీ ఎడ్లపాడు సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో అదుపు తప్పి లారీ నేరుగా డివైడర్ దిమ్మకు ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో హైవే సెంట్రల్ డివైడర్పై ఏర్పాటు చేసిన ఇనుప కంచెతో పాటు లారీ ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం స్థానిక ప్రజలు పెను ప్రమాదం తప్పిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తొలగించి చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయజయసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా దాతల సహకారంతో చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో ప్రతి గురువారం నిర్విరామంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలనే షిరిడి సాయినాథుని సూక్తిని ఆధారంగా చేసుకుని దత్తసాయి సన్నిధిలో గురువారం వచ్చే ప్రతి ఒక్కరికి అన్నసంతర్పణ చేస్తున్నామని, షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నామని, వీటిలో భాగంగా అనేక సేవా పురస్కారాలు కూడా ట్రస్టుకు వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ఐనవోలు హనుమంతరావు తదితర భక్తులు పాల్గొన్నారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री गुरुदेव दत्तात्रेय साईनाथ महाराज की जय। సినీ నటుడు, రంగస్థల కళాకారులు జంపని భాస్కర్ రావు మేడే సందర్భంగా గురువారం స్థానిక బాపూజీ వృద్ధుల ఆశ్రమానికి ఫ్యాన్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు మిత్ర బృందం, ఆశ్రమ అధ్యక్షులు ఆరాధ్యుల రామకృష్ణ, సెక్రటరీ మురికిపూడి వెంకటరాం తదితర ప్రసాద్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని సాంబశివనగర్లోని అగరవత్తి తయారు చేసే పరిశ్రమలో అసంఘటిత మహిళా కార్మికుల వద్ద గురువారం మేడే సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా న్యాయమూర్తి నరేంద్ర రెడ్డి పాల్గొని మహిళా చట్టాలు, బాల కార్మికులు వంటి అనేక సమస్యలపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పరిశ్రమ యజమాని సతీష్ నాయక్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు ఉన్నారు. రెండు 2025లో జరిగిన 10వ తరగతి పరీక్షలకు ప్రకటించిన ఫలితాలలో 578 అత్యధిక మార్కులు సాధించి కృష్ణవేణి స్కూల్ టాపర్గా నిలిచిన పాటిబండ్ల నాగరాజు కుమార్తె సౌమ్య లక్ష్మిని, అలాగే ఆర్వీఎస్ స్కూల్లో చదువుతూ అత్యధిక మార్కులు 555 సాధించిన నవ్యశ్రీని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ గురువారం అభినందించారు.
ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షులు నిడమానూరి హనుమంతరావు, పాటిబండ్ల సుబ్బయ్య తదితరులు ఉన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఏయుటీసీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యువ నాయకులు సుభాని తదితరులు ఉన్నారు. ప్రపంచ మేడే దినోత్సవం సందర్భంగా కృష్ణమాల్ సెంటర్లో రిటైర్డ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా నారాయణ పలు విప్లవ గీతాలు, సినీ పాటలు పాడి వినిపించారు. తెలియజేయాలనేటువంటి ఉద్దేశం. తర్వాత శ్రమజీవుల కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించి అమరులైనటువంటి గొప్ప వీరులకి వారికి నివాళి అర్పించే కార్యక్రమం ఈ మేడే సందర్భంగా. పాత రోజుల్లో కమ్యూనిస్ట్ నాయకులు చంద్ర రాజేశ్వరరావు గారు చెప్తారు, వారికి 400 ఎకరాల పొలం ఉండేదట, మొత్తం బాగొట్టుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, గొప్ప గొప్ప నాయకులు వారి ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయం చేసి ప్రజల కోసం అని చెప్పేసి ఎంతో త్యాగాలు చేసినటువంటి మహనీయులు. అలాంటి వారి అందరినీ కూడా గుర్తు చేసుకుంటాం. తర్వాత స్థానిక ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు, డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్, డిపో జాయింట్ సెక్రటరీ ఎం సుబ్బారావు మరియు డిపో సభ్యులు, స్థానిక సిపిఐ నాయకులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.